ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించే వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తుల భద్రతే పరమావధిగా భావించి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించి మొదటి 3 రోజులు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దర్శనం టిక్కెట్లు కేటాయించింది. మొదటి 3 రోజులు దర్శన టోకెన్లను కలిగిన భక్తులు సూచించిన సమయానికి రావాలంటున్నారు అధికారులు. మిగిలిన 7 రోజుల పాటు నేరుగా తిరుమలకు వచ్చిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ఏకాదశికి తిరుమల ముస్తాబవుతుంది. అయితే తిరుమల శ్రీవారి దర్శనం ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి ప్రతి ఒక్కరూ దర్శించుకొని ఉత్తర ద్వారం ద్వారా బయటికి రావాలని ప్రయత్నిస్తారు. కానీ ఏదైతే అక్కడ ఉన్న పరిమిత వనరుల దృష్ట్యా అందుకు కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీటీడీ ముందు జాగ్రత్త చర్యగా ఇటు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న భక్తులకు లక్కీ డిప్ ద్వారా తీసి మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఈసారి దర్శనం కల్పించింది. అంతేకాకుండా మిగతా 7 రోజుల పాటు మొత్తం 10 రోజుల్లో 3 రోజుల పాటు లక్కీ డిప్ ద్వారా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తుంది. ఆ తర్వాత 7 రోజుల పాటు సర్వదర్శనానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఈసారి వినూత్నమైన ప్రయోగం చేయబోతున్నారు. పాస్ట్ ప్రెసిడెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని పాస్ట్ డేటాని కూడా అనలైజ్ చేసుకొని అలానే ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ కూడా చేసుకొని అలానే మ్యాక్సిమం దర్శన అవర్స్ని కూడా ఎలా ఉంచుకోవాలో ఉంచుకొని మనం ఈసారి ఒక పగడ్బందీ ప్లాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పగడ్బందీ ప్లాన్లో మనం చేయటంలో ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాల ప్రజలకు కూడా అవకాశాలు కల్పించాలి, వాళ్ళకు కూడా అవకాశాలు ఫస్ట్ కల్పించాలనే ఒక ఉద్దేశంతో మనం ఈ రకమైన సిస్టాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో అందరూ కూడా స్టేక్ హోల్డర్సే, అందరూ కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసి అందరూ కూడా రకరకాలుగా వాళ్ళే కూడా యాడ్ చేసిన తర్వాత మాత్రమే తర్వాత అల్టిమేట్గా బోర్డు యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఈ సిస్టాన్ని రోల్ అవుట్ చేయడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఫస్ట్ 3 రోజులు ఇది మనకి స్లాటెడ్ దర్శనం ఉంటుంది. స్లాట్ అలాట్ చేయడం జరిగింది. దాదాపు 24 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటే దాదాపు 1,84,000 పైన మందికే మన స్లాట్ అలాట్ చేయడం జరిగింది. సో స్లాట్ అలాట్ చేసేటప్పుడు ఆ రోజు ఎన్ని అవర్స్ ఉంటుంది, దర్శనానికి ఎంత ఉంటుంది, అవర్లీ ఎంత దర్శనం చేయించగలము, ఆ రోజు ఏకాదశిలో స్లాట్ ఇచ్చి ఏకాదశిలోనే దర్శనం చేయించాలి. అంటే ఆ రోజు 12 o'clock లోపలే మనం దర్శనం చేయించాలి, 30వ తారీఖు నైట్ 12 o'clock. వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మళ్ళీ మరుసటి రోజు దర్శనం చేస్తే జనరల్గా యాక్సెప్ట్ చేయరు. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మనం స్లాట్స్ అలాట్ చేయడం జరిగింది. అలానే ద్వాదశి కానీ త్రయోదశి కానీ ఫస్ట్ 3 daysకి కూడా స్లాట్స్ అలాట్ చేయడం జరిగింది. ఒకటే విజ్ఞప్తి, స్లాట్ ఉండే వాళ్ళకి రూమ్ ఇవ్వటం జరుగుతుంది. స్లాట్ ఉండే వాళ్ళకి ఇచ్చిన స్లాట్కి టయానికి వచ్చి రిపోర్ట్ చేస్తే ఫాస్ట్గా దర్శనం అవుతుంది, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో ఇది ప్రధానంగా స్లాట్ లేని వాళ్ళ గురించి మీరు మాట్లాడారు. స్లాట్ లేని వాళ్ళు మనం ఖచ్చితంగా 2వ తారీఖు నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మన దగ్గర ఇండియాలో ఏ టెంపుల్లో లేని విధంగా టెక్నాలజీని వాడతాము. మన దగ్గర ఎనేబుల్డ్ ఈవెన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఉంది. అది ఎవ్రీ లైక్ 1 minute లెస్ దాన్ 1 minute కూడా డేటా అప్డేట్ చేస్తూ ఉంటుంది రియల్ టైంలో. సో దాన్ని బేస్ చేసి మనం ఎప్పటికప్పుడే సమాచారం ఇస్తూ ఉంటాం. ఆ సమాచారాన్ని బేసుకుని 2వ తారీఖు నుంచి వాళ్ళు ఫ్రీ దర్శనానికి ప్లాన్ చేసుకోవచ్చు. టికెట్ లేని వాళ్ళు 2వ తారీఖు తర్వాత 2వ తారీఖు నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుంది. సో దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం ఫిజికల్గా ఇబ్బంది ఉండే వాళ్ళు ఉంటారు. సో అందుకని మీరు జస్ట్ లైక్ దట్ వచ్చి మనం ఇక్కడ వెయిట్ చేయలేం. ఆ వ్యవస్థ ఇచ్చే ఇన్ఫర్మేషన్ను చూసుకొని దాని ప్రకారం దర్శనం చేసుకోమని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ తమిళనాడు నుంచి వచ్చే భక్తుల కోసం ముందుగా ఏమైనా అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు? ఖచ్చితంగా దానికి సంబంధించి ఆల్రెడీ చాలా వరకు మనం ఏపీఐ వాళ్ళ ఆర్టీసీని కూడా రోప్ చేయడం జరిగింది. అలానే మనకి పోలీస్ వ్యవస్థ నుంచి అటుపక్క వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అలానే మనం కూడా ఎవ్రీ బస్సులో కూడా అడ్వైజరీ పెట్టడం జరిగింది. సో అక్కడి నుంచి వచ్చే బస్సుల్లో కానీ ఇక్కడి నుంచి పోయే బస్సుల్లో కానీ డిఫరెంట్ లాంగ్వేజ్లో పెట్టడం జరిగింది. సో వాళ్ళు కూడా ఏంటంటే పోయి ఒక ప్రయోగం చేద్దామనే కాకుండా ఖచ్చితంగా ఈ వ్యవస్థలో ఎలా పూర్తి స్థాయిలో ఎండ్ టు ఎండ్ డిజైన్ చేశారు కాబట్టి దాన్ని ఫాలో కావాలని విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ వచ్చి కొత్త ఫ్యూ మెంబర్స్ వచ్చి గోల్ చేయటం కంటే వాళ్ళకి అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఉన్న టైంలో రావాలి. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ద్వారా అలాట్మెంట్ చేయడం జరిగింది.
స్లాట్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. సో అందుకని మనకు అవకాశం ఉన్నప్పుడు, మనకు ఎక్కడ అవకాశం ఉందో ఆ అవకాశం ఉన్నప్పుడు మనం వెళ్ళాలి. కానీ మనకు అవకాశం రాని టైంలో వచ్చి వేరే వాళ్ళని తోటి భక్తులను ఇబ్బంది పెట్టడం కూడా మంచి పద్ధతి కాదు. వ్యవస్థకు కూడా బర్డెన్ కాకుండా ఉండాల్సిన అవసరం అందరికీ ఉంది. అందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతమంది శ్రీవారి సేవకులను కానీ సిబ్బంది కానీ ఈ ప్రత్యేకంగా ఈ 10 రోజుల పాటు వినియోగించుకోబోతున్నారు? జనరల్గా మనం 2500 మంది తీసుకుంటాం. సో నార్మల్ డేస్లో, ఇటువంటి ఫెస్టివ్ సీజన్స్లో, యాన్యువల్ రిచువల్స్ టైంలో దాదాపు 3500 మంది తీసుకుంటాం. సో అలానే ఈసారి కూడా దాదాపు 3500 మంది దాకా వర్క్ చేస్తారు. సో వాళ్ళకు కూడా కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. సో వాళ్ళకి సేవా సదన్లో కానీ మిగతా ప్లేస్లో కూడా వాళ్ళకి అకామిడేషన్ చేయడం జరిగింది. కొంతమంది మంచి అనుభవజ్ఞులు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ సేవను కూడా పూర్తి స్థాయిలో వినియోగించడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఈ ప్రొసీడింగ్స్లో కొంతమంది కావాలనే సామాన్య భక్తులను దూరం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిపైన మీరు కూడా ఇటు మీతో పాటు పోలీస్ అధికారులు, కలెక్టర్ అందరూ స్పందించిన నేపథ్యంలో ఇప్పటికీ అక్కడ వాళ్ళ ప్రచారాన్ని అయితే ఆపడం లేదు. వారి మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు? ఇదంతా మీ అందరికీ తెలుసు. ఉన్న టైం 10 రోజుల్లో 90% టైం సామాన్య భక్తులకి ఇచ్చాం. సో అన్ని రకాలైన విఐపి దర్శనాలు రద్దు చేశాం. ఈ 10 రోజులు విఐపి ఇన్ పర్సన్ వస్తేనే వాళ్ళకి దర్శనం చేకూర్చడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలానే ఫస్ట్ 3 రోజుల్లో మన ఈవెన్ శ్రీవాణి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఫస్ట్ 3 రోజుల్లో మనం స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలానే మిగతా కూడా ప్రివిలేజ్డ్ దర్శనాలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. సో ఇంకా సామాన్య జనాలకు మీరు మామూలుగా ఓవరాల్గా ఇన్ని దర్శన అవర్స్ అని మీరు చూడండి. దాదాపు 169 అవర్స్, 64 or 69 అంటే 90% ఆఫ్ ద టయాన్ని మనకు కామన్ భక్తులకి అలాట్ చేయటం జరిగింది. సో మనకి ఇంకా కామన్ భక్తులు చేయలేదని ఎలా చెప్తారు? పూర్తి స్థాయిలో కామన్ భక్తులకి, సామాన్య భక్తులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనము సిస్టమ్ డిజైన్ చేయడం జరిగింది. మరి 24 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కామన్ భక్తులే ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు అలాట్మెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది చాలా ట్రాన్స్పరెంట్గా చేసాం. ఈడిపి కూడా. సో ఎక్కడ కూడా ఇది పర్సెప్షన్స్ అవి, అంతేగాని ఒరిజినల్గా చూస్తే మనం అన్ని రకాలైన దర్శనాలు, విఐపి దర్శనాలు, ప్రివిలేజ్డ్ దర్శనాలు కానీ లేకపోతే శ్రీవారి దర్శనం ఫస్ట్ 3 రోజులు అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ హ్యాస్ బీన్ గివెన్ టు ద కామన్ భక్తులు. అందుకని మీరు అవన్నీ ఐ డోంట్ థింక్ వాళ్ళు డేటా చూసి ఉండకపోవచ్చు, లేకపోతే జనరల్గా దే ట్రై టు బిల్డ్ సమ్ కైండ్ ఆఫ్ పర్సెప్షన్. థ్యాంక్ యూ సార్. సామాన్య భక్తుల ప్రయోజనాలే పరిరక్షణగా తాము పనిచేస్తున్నాం. అందులో భాగంగానే టీటీడీ ఈసారి 90% భక్తులకు ఇటు 10 రోజుల పాటు దర్శనాలు కలుగజేస్తుంది. అదేవిధంగా శ్రీవాణికి సంబంధించి శ్రీవాణి దర్శనాలు కానీ స్పెషల్ ఎంట్రీ దర్శనాలు కానీ మొదటి 3 రోజులు పూర్తి స్థాయిలో రద్దు చేశాము. ఇదే అందుకు నిదర్శనమని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అంటున్నారు. దీంతోపాటు అన్నప్రసాదాల విషయంలో భక్తులకు ఎలాంటి లోటు లేకుండా నిరంతరం కొనసాగే ప్రక్రియను మరింతగా అదనపు ఆహార పదార్థాలను కూడా అందులో చేర్చడం కూడా జరుగుతుందని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.